లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించండి. మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తరకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు బాయ్కట్, మండలిలో లోకేష్ మంటలు. ఏంటి ఈక్వేషన్స్ ఏ రకంగా చూడాలి? అక్కడ వద్దనుకుంటున్నారు, ఇక్కడ తాడోపేడో తేల్చుకుందాం అనుకుని ఫిక్స్ అయ్యారా? అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా లేదు, ఇవ్వాలి అని కదా వాళ్ళ గొడవ. కౌన్సిల్లో వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉంది, అసలు సంఖ్య కూడా వాళ్ళకే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళ ఈక్వేషన్ ప్రకారం అదేం సమస్య లేదు. రెండోది, తెలుగుదేశం పార్టీ కూడా ఇలాగే చేసింది కదా. ఇప్పుడు ఉదాహరణకు అమరావతి తీర్మానాన్ని వాళ్ళు వెనక్కు కూడా కొట్టారు కదా. ఇది చాలాసార్లు జరుగుతుంటుంది. ఇప్పుడు దేశంలో కూడా నరేంద్ర మోదీకి ఎంత ఉన్నా రాజ్యసభకి వెళ్ళేసరికి కొంచెం ప్రతిపక్షం అక్కడ బలంగానే ఉంటుంది, వాటి స్వభావాన్ని బట్టి కూడా. ఏదైనా అసెంబ్లీలో నిన్న జగన్ రావటము, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయి తమ వాళ్ళతో సమావేశమై మళ్ళీ ఏం చేయాలి సభలో రాము అని మళ్ళీ చెప్పేశారు. అనుకున్నాం కదా మనం. అందుకనే హోదా ఇవ్వాలి, మాకు ఇంత ఓటింగ్ ఉంది, ప్రజల సమస్యలు వినిపించాలి, దాని మీద వాళ్ళు అంటున్నారు. రాదు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పేశారు. ఈరోజు స్పీకర్ మళ్ళీ దాని మీద ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘన అంటే చర్యలు ఏం తీసుకోలేదు, అది కూడా గమనించాలి మనం. అంటే ఇంత తీవ్రంగా మాట్లాడిన స్పీకర్ కూడా హెచ్చరికలు, మందలింపులు, బాధలు వ్యక్తం చేశారే కానీ చర్య తీసుకోవడానికి ఏమీ సిద్ధపడకపోవటం, గవర్నర్ని అవమానించారు. ఒకటి, గవర్నర్ మాట్లాడుతుంటే ప్రతిపక్షం అల్లరి చేయడం, నిరసన తెలపడం, రభస్ చేయడం, వాకౌట్ చేయడం, చించేయడం, ఇవన్నీ సర్వసాధారణం. తెలుగుదేశం వాళ్ళు చేయలేదని మనం ఏం చెప్పలేం. నిన్న గవర్నర్ ప్రసంగం మీద అన్ని ప్రతిపక్షాలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసే. వాస్తవంగా అది అమ్మఒడి అయినా, లేదా అది ఇంకొక తల్లికి వందనమైనా, ఇంకొకటైనా పథకాల గురించి వల్లించారు, మళ్ళీ రికార్డు వినిపించారు తప్ప వాటికి సంబంధించిన తేదీలు ఏం చెప్పలేదు. తారీఖులు, దస్తావేజులని శ్రీశ్రీ అన్నట్టుగా ఫలానా తారీఖు నుంచి ఫలానా విధంగా ఇస్తామని ఏమీ చెప్పలేదు. అన్నిటికంటే దారుణం, అందరికీ నచ్చంది ఏంటంటే 47వ పారాగ్రాఫ్లో రైతులు కష్టాలు పడే పరిస్థితి లేదు అని ఒక వాక్యం పెట్టారు. పాజిటివ్గా ఏదో ఇది చేసాం అది చేసామని చెప్తే వేరు, కానీ రైతులకు ఏం కష్టాలే లేవని చెప్తే, ఒకవైపు మిర్చి రైతులు బాగాలేరని చంద్రబాబు నాయుడే స్వయంగా ఢిల్లీకి వెళ్ళి మాట్లాడొచ్చినటువంటి పరిస్థితి, ఎంపీలు వీళ్ళందరినీ పక్కన పెట్టి. అందువల్ల మాకు చేతనైంది మేము చేస్తున్నామని చెప్పడం వేరు, కానీ అన్నీ బాగున్నాయి అని చెప్పి ఒక ప్రయత్నం మటుకు అది కౌన్సిల్లో కూడా ఇందాక వచ్చింది. లోకేష్ దాంతో కూడా అవుతున్నాడు, అది మనకి కౌన్సిల్ అప్పుడు మనం మాట్లాడవచ్చు. అందువల్ల గవర్నర్ ప్రసంగం అతిశయోక్తులతో, అవాస్తవాలతో ఉంది అనేది వచ్చిన అభిప్రాయం. కానీ వైసీపీ వాళ్ళు దీని మీద మాట్లాడలేదు, అది కూడా గుర్తించాలి మనం. వైసీపీ వాళ్ళు నిజానికి వాళ్ళు ప్లకార్డ్స్ అయితే పట్టుకొచ్చారంట, మిర్చి ధర ఇట్లాంటివి, కానీ అవేవి ప్రదర్శించలేదు. ప్రతిపక్ష హోదా అన్న ఒక్క అంశానికి అది పరిమితమైపోయింది. కాబట్టి ఈ సమయంలో అయ్యన్న పాత్రుడు అది తప్ప అని మాట్లాడారు. స్పీకరు, మీరు అతిథిగా వచ్చిన గవర్నర్ను అవమానించారు, ఇది ఏమాత్రం సరికాదు అన్నది ఆయన తీవ్రంగా దాడి చేశారు. ఇంకోటేమో జగన్ వాళ్ళని ఆపకపోగా నవ్వుతూ వీళ్ళు చూస్తున్నారు అని చెప్పారు. నవ్వుతూ చూడడం కాదు, ప్రోత్సహించారని ఇంకొకరు ఏదో అన్నారు. బొత్సతో మాట్లాడి బయటికి నడిపించారని. నిన్న జరిగిన దాని మీద బహుశా సభ యొక్క స్పీకర్ వ్యాఖ్యలు సభ అభిప్రాయానికి ప్రతిబింబం అనుకోవాలి. అందువల్ల ఆగ్రహంతో ఉన్నారు. ఇంక వాళ్ళు ఏదో ఇచ్చే అవకాశం, వాళ్ళు వస్తారా లేదనే ప్రశ్న తప్ప వీళ్ళు ఇస్తారా లేదనే ప్రశ్న ఇక్కడేం లేదు. వీళ్ళేమి ఇవ్వరు అనేది, హోదా ఇవ్వరు అనేది చాలా స్పష్టం. మీరంతా కూడా చర్చిస్తున్నారు కదా. ఇప్పుడు హోదా ఇవ్వకూడదనే రాజ్యాంగం చెప్పదు, ఇవ్వడానికి అర్హత సరిపోదు. ముందే సంబంధాలు బాగాలేనప్పుడు తక్కువగా ఉన్నాయి ఎందుకు ఇస్తారు? నాకు వర్మ అంటే అభిమానం అంటే 2 మార్కులు తక్కువైనా నేను ఏదో చేస్తాను. ఇక్కడ 100 మార్కులు వచ్చినా నేను చేయను అన్నట్టుగా ఉంది వాళ్ళ సంబంధాలు. కాబట్టి కానీ ఈరోజు అసలైన డ్రామా మటుకు కౌన్సిల్లో జరిగిందని చెప్పాలి మనం. కౌన్సిల్ కురుక్షేత్రం, మీరు అన్నట్టుగా మంటలు, ఈ